జీవాధిపతి అయిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. యాలి అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేస్తమా, నీ జీవితంలో నీవు ఎట్టి ఆశను కలిగి ఉన్నావు? నీవైతే దేవుని యందలి భయభక్తులతో జీవించుట కొరకు ఉన్నతమైన ఆశను కలిగి దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితములో యహమందును పరమందును అవసరమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన నీకు అనుగ్రహిస్తారు. ఎందుకు అనగా ఆయన యందు భయభక్తులు గల వారి ప్రాణమును ఆయన తప్పక తృప్తిపరచును, ఆకలిగొనిన వారి ప్రాణమును ఆయన మేలులతో నింపి జీవింపచేయును. నీ జీవితంలో నీవైతే దేవునికి ఇష్టనుగా జీవించడానికి అహర్నిశలు ప్రయత్నము చెయ్యి. దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆశతో దేవుని వైపు చూడు. నేస్తమా, నీ దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. నీ ప్రాణమును ఆయన మేలులతోనూ ఆశీర్వాదములతోనూ దీవెనలతోనూ నింపి జీవింపచేస్తారు. అదియే కాక నీకు నిత్య జీవపు మహాభాగ్యమును కూడా ఆయన తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణ వాత్సల్యత కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ బిడ్డ జీవితంలో మీ చిత్తమును నాయన, మీ మేలులను ఆశీర్వాదములను మెండుగా అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి తండ్రి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన ఆశీర్వాదమును అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని, ధైర్యమును ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇంటైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందినట్లుగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి మేలులు అనుగ్రహించండి. కృపగలిగిన దేవుడా, మీకు లెక్కలేని వందనములు తండ్రి. నాయన, బిడ్డలు నివసించుటకు గృహము లేక ఆశతో మీ తట్టు చూస్తూ ఉండగా నాయన, చక్కని గృహమును మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. కుటుంబాలలోని చింతలన్నీ తొలగించి హృదయములను మేలులతో తృప్తిపరిచి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.